హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ వీడియోకి లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఎందుకంటే నేను చెప్పబోయే షాకింగ్ అప్డేట్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి అప్డేట్స్ ఇంకా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండింటిలో ఫాలో అయిపోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టి స్టార్ట్ చేయండి లైక్ కొట్టి స్టార్ట్ చేయండి సో బేసిక్గా ఏం జరుగుతూ ఉంటుంది అంటే నేను చెప్పినా తెల్లారితో లేసినని చెప్పేసి లేచి నేను పడుకున్నాను డీప్ స్లీప్లో ఉన్నా నాకు 2 సార్లు ఫోన్ వచ్చింది ఏదో అప్డేట్ చెప్పేదానికి ఏం అప్డేట్ రా బాబు అంటే నేనే అడిగిన అప్డేట్ అనేసి అప్పుడు లేదు అప్డేట్ కానీ ఫోన్ వచ్చింది టక్కన అటు ఫోన్ ఎత్తినా నాకు ఒక షాకింగ్ అప్డేట్ చెప్పారు నా మైండ్ బ్లాక్ అయిపోయి బ్లాక్ రెడ్ గ్రీన్ బ్లూ అన్ని కలర్లు అయిపోయి నాకు నిజంగా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు బికాస్ ఈరోజు ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్కి అన్యాయం జరగబోతుంది ఆ డిజర్వింగ్ కంటెస్టెంట్ ఎవరు అనేసి ఇంకా తెలీదు సో బేసిక్గా ఏం జరుగుతుందిరా అంటే ఈ వారం మనకు తెలుసు కదా గ్రాండ్ లాంచ్ 2.0 వైల్డ్ కార్డ్స్ అందరూ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు సో 6 మంది హౌస్ మేట్స్ 6 మంది వైల్డ్ కార్డ్స్ ఇంకా కొన్ని వైల్డ్ కార్డ్స్ అయినారు సో 6 మంది వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి ఎంటర్ అవుతారు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ డేంజర్ జోన్లో ఉండే వాళ్ళందరికీ ఒక గేమ్ పెడతారంట సో డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారు అనే పాయింట్లో రితు చౌదరి ఆల్రెడీ సేవ్ అయిపోయిందంట సాటర్డే ఎపిసోడ్లో ఈరోజు మార్నింగ్ ఎపిసోడ్లో ఆల్రెడీ రితు చౌదరి సేవ్డ్ సో రితు చౌదరి ఈజ్ ఇన్ ద సేఫ్ జోన్ లాస్ట్లో మిగిలేదు ఎవరు ఫ్లోరా కాకుండా అంటే ఫ్లోరా ఫస్ట్ పంపించేసినారా ఏమనేసి అంత డీటెయిల్స్ అడగలేదు ఎందుకంటే నాకు ఈ ట్విస్ట్కే మైండ్ బ్లాక్ అయిపోయి గ్రీన్ అయిపోయి రెడ్ అయిపోయి బ్లూ అయిపోయింది సో దీనికి ముందు ఇది చాలా 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 షాకింగ్ అప్డేట్ సో ఆ అప్డేట్ చెప్పే ముందు మనం ప్రోమోలో ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే మనకు ల్యాగ్ కావాలి కాబట్టి 1 నిమిషం ఆగండి అంటే 8 నిమిషాలు చేయాలి నేను వీడియో 8 నిమిషాలు ఏం చేయాలి అప్డేట్ 1 నిమిషం అప్డేటే అటు చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు కొంచెం భరించండి ఎందుకంటే నేను చాలా బాధలో ఉన్నా ఒక న్యాయమైన కంటెస్టెంట్ ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్కి ఏమైపోతుందో అని చెప్పేసి బాధగా ఉంది ఓకే ఈరోజు నాగమామ మాస్ అనేసి డెనిమ్ షర్ట్ డెనిమ్ జీన్ వేసుకొని వచ్చినాడు నేను చూసాను ఊపిలో కూడా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు అంత బాధగా ఉంది చాలా బాధగా ఉంది ఓకే సూపర్ స్టైలిష్గా వచ్చినాడు మాస్ అని చెప్పి అది లేక అగిలి బిగిలి సిగిలి అగిలి ఓకే వచ్చి తనుజాని ఫస్ట్ లేపి తనుజ ఎందుకమ్మా దేవాంగిలాగా అట్లా నిలబడుకో ఉన్నావు సాయిబాబా లాగా అక్కడ బెడ్ టెస్ట్ జరిగేటప్పుడు వాళ్ళ ముగ్గురు నేను సేవ్ చేస్తారన్నా అని చెప్పేసి అని దాని తర్వాత భరణితో కూడా భరణి నువ్వు ఎప్పుడు మంచి గించని మాట్లాడుతూ ఉంటావు కదా తరుణుజాన్ ఎందుకు దోసేయలేదు శ్రీజాన్ మాత్రం అంత రూడ్గా ఎందుకు దోసేసినావు అనేసి అంటే సారీ సార్ అంటాడు నువ్వు వారమంతా తప్పులు చేసి వీకెండ్కి వచ్చి ఒప్పేసుకొని సారీ చెప్తే తప్పు ఒప్పైపోదు అని చెప్పేసి అంటాడు ఇంకా భరణి అందరి దృష్టిలో ఒక విలన్ నిజంగానే చీలాసవ స్రవంతిలో ఆ విలన్ ఎట్టయితే ఉన్నాడో నిజంగా ఆ విలన్ లాగా చేసినట్టే అనిపించింది ఆ రోజు శ్రీజాన్ తోసేయడం మాటల్లో అది కూడా తోసేయడం దట్ ఈస్ సో బ్యాడ్ అండ్ అక్కడ నుంచి ఈ వారం అంతా నాకు తెలిసి శ్రీజాకి ఫుల్ బ్యాడ్ లక్ అనేసి అనుకుంటాను నిజంగానే మిగిలిన వాళ్ళకి లక్ అయిందేమో వాళ్ళ శ్రీజ అండ్ కళ్యాణ్ వేసుకున్న ప్లాన్ కూడా వర్కౌట్ అయిందేమో దానివల్ల కళ్యాణ్ అంటే ఎవరో ఒకరన్నా సేవ్ అవుతారనే ఒక పాయింట్లో ఎవరో ఒకరికన్నా సపోర్ట్ వస్తుందనే పాయింట్లో వాళ్ళు ఆడినారు ఆ సపోర్ట్ మొత్తం కళ్యాణ్కి వచ్చింది కళ్యాణ్ కెప్టెన్ కూడా అయినాడు కళ్యాణ్ ఫేక్గా కెప్టెన్ అయ్యారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు దాని గురించి కూడా మాట్లాడదాము అండ్ ఈరోజు అప్డేట్స్ ఏంటంటే తనుజాకి భరణి చీట్ చేసిన వీడియో ఏదో చూపించారంట కన్ఫెషన్ రూమ్కి పిలుచుకొని వచ్చి అది ఏంది అనేసి తెలియదు బట్ ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని చెప్పేసి మాత్రం అర్థమైంది రేపటి ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే రేపు జరగబోయేదే కదా ఇప్పుడు చెప్పేది ఐ మీన్ రేపు టెలికాస్ట్ చేసేదే కదా వెరీ వెరీ షాకింగ్ మైండ్ బ్లాకింగ్ బ్రేకింగ్ హార్ట్ బ్రేకింగ్ అవ్వకూడదని చెప్పేసి విల్ జస్ట్ ప్రే ఫర్ ఇట్ నాట్ టు బ్రేక్ అవర్ హార్ట్స్ ఫస్ట్ సంజన కూడా చెప్పింది కదా విడివిడిగా ఆడద్దండి కలిసి ఆడండి అనేసి ఏం పెరికారు అనేసి అన్నాడు ఈ బిగ్ బాస్ వాళ్ళు కూడా స్క్రిప్ట్ ఎట్టా తెలుసా ఇండివిజువల్ గేమ్ ఇండివిజువల్గా ఆడండి అనేసి చెప్తే అయిపోయి ఉంటుంది వాళ్ళు కలిసి ఆడారు కదా మీరు కూడా కలిసి ఆడచ్చు కదా అనేసి అంటే కలిసి ఆడడం గ్రూప్ గేమ్ ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది నేను చెప్పింది అదే కదా సోలోగా ఆడాల్సిన గేమ్ సోలోగా ఆడాలా డ్యూగా ఆడాల్సిన గేమ్ డ్యూగా ఆడాలా టీమ్గా ఆడాల్సిన గేమ్ టీమ్గా ఆడాలా ఇండివిజువల్గా ఆడాల్సిన గేమ్ కూడా గ్రూప్గా ఆడండి అనేసి నాకు మావే చెప్తే ఇంకా వాళ్ళు ఏం ఆడతారు సింగిల్గా ఎప్పుడు ఆడతారు అది చెప్పుంటే బాగుండేది చెప్పినట్టు లేదా నాకు మావ నాకు తెలియదు తనుజ దగ్గర డెలికేట్గా బిహేవ్ చేసినప్పుడు శ్రీజ దగ్గర ఎందుకు చేయలేదంటే సారీ చెప్పండి
ఆ వీడియో కూడా ఎక్స్క్యూషన్. ఇది కామెడీ, ఇది మాత్రం నిజంగా కామెడీ. నాకు ఎంత నవ్వు వచ్చింది తెలుసా. యుఎస్ నుంచో యూకే నుంచో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మీ గేమ్ గురించి మాట్లాడుతుంది అని చెప్పి అమ్మాయికి మైకి ఇచ్చేటప్పుడు ఏం కనపడతలేదు, ఆడేం కనపడతలేదు అని చెప్పేసి తెలంగాణ స్లాంగ్లో ఊరు తెలంగాణ నాటు స్లాంగ్లో మాట్లాడే లోపల అమెరికానా అమలాపురమా అనేలాగా అనిపించింది. నిజంగానే నాకు బొల్లె నవ్వు వచ్చింది. కింద కామెంట్ బాక్స్లో కూడా అందరు వచ్చి అంతా ఓకే కానీ లాస్ట్లో అమెరికా అన్నారు కదా, అది కొంచెం తేడాగా ఉంది సార్ అనేసి పెట్టినారు. అది నిజంగానే తేడా కొట్టింది సీనా. ఇది ప్రోమో 1 ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఇప్పుడు ప్రోమో 2 పెడతా. ప్రోమో 2లో సుమన్ శెట్టిని చీట్ చేశారా లేదా, సుమన్ శెట్టి సుమన్ శెట్టి నిజంగానే టచ్ అయిందా, ఫ్లోరా సేని సంచాలకుగా కరెక్ట్ చేసిందా లేదా అనే ఒక పాయింట్లో వీడియో అడిగితే ఫ్లోరా వచ్చి మొన్న తప్పు, అసలు ఆ ఫ్లోరా రాము ఇద్దరు మొన్న తప్పు చేసినారు సంచాలకులుగా, ఈరోజు తప్పు చేసినారు. బెడ్ టాస్క్లో కూడా ఫస్ట్ భరణి దిగితే డెమోన్ దిగాడు అనేసి చెప్పి, ఇప్పుడు కూడా ఫస్ట్ సుమన్ శెట్టి కాలు తగిలిందా లేదనేసి నేను చూడలేదు. ఇంకా సుమన్ శెట్టి కాలు తగలకపోయినా తగిలింది అనేసి చెప్తా ఉన్నారు. అది నిజంగా నేను చూడలేదు కాబట్టి ఐ కాంట్ జడ్జ్ ఆన్ దట్. సో అక్కడ తగలేదని సుమన్ శెట్టి అంత గట్టిగా మాట్లాడితే కూడా లేదు నేను చూశానని చెప్పేసి ఎలిమినేట్ చేస్తారు. సో ఆ పాయింట్ మీద సుమన్ శెట్టి అండ్ శ్రీజ టీం వచ్చి కాలు తగలకపోయినా మీరు ఫస్ట్ తీసేయడం వల్ల వాళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పేసి అన్నారు. నిజంగానే ఇది చాలా అఫెక్ట్ చేసింది వాళ్ళిద్దరిని. సో ఫైనల్గా 2 టీమ్స్ డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్తా అప్డేట్. దీని తర్వాత ఏమైనా ఉన్నాయి ఇక్కడ చెప్తా. మీ వల్ల సుమన్ శెట్టి డేంజర్లో ఉన్నారు అనేసి చెప్పినారు. తర్వాత ఏమైంది, దాని తర్వాత రితుని డెమోని నిలబెట్టి ఏం స్ట్రాటజీ అమ్మా, మీ స్ట్రాటజీతో అందరినీ గంపులు వేపేస్తున్నారు మీరు అని చెప్పేసి అన్నారు రితు చౌదరితో. యాక్చువల్లీ డిఫెన్స్ రావాలి. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ మన మీద ఒక బ్లేమ్ వేస్తున్నారంటే ఆ బ్లేమ్ నిజమైన బ్లేమ్ అంటే ఓకే. ఇప్పుడు నేను ఒక తుప్పాస్ గేమ్ ఆడినాను, నన్ను చూసి నలుగురు తుప్పాస్ గేమ్ ఆడినారు అనేసి అంటే వాళ్ళు గొర్రెలా, నేను గొర్రె, నేను పోతా ఉన్నాను, నేను పెంటలోకి పోతా ఉన్నాను అంటే వాళ్ళు కూడా నా వెనకాల వచ్చి గొర్రెలాగా ఫాలో అవ్వడం. ఇట్స్ నాట్ అ షీప్ వాకింగ్ కదా, చీమలు గొర్రెలు అట్ట పోతూ ఉంటాయి, ఒకరు పోతే దాని వెనకాల. సో రీతు చౌదరి తప్పు చేసిందనేసి అందరూ అదే ఫాలో అయినారు అంటే అది మీ తప్పు అనేసి చెప్పచ్చు కదా. సార్ మేము తుప్పా స్ట్రాటజీ చేస్తున్నాం సార్, మాకు తెలియకుండా తుప్పా స్ట్రాటజీ చేస్తున్నాము, మమ్మల్ని ఫాలో అయితే వాళ్ళది కదా సార్ తప్పు అని చెప్పేసి రీతు చౌదరి మాట్లాడుండాలి. మాట్లాడలేదు. ఇమాన్యుయల్ని నేను అడిగాను అంటే ఇమాన్యుయల్ కొంచెం కవరింగ్ చేసుకుంటాడు. ఈ మధ్య కొంచెం ఇమాన్యుయల్ కొంచెం నెగిటివ్ అవుతున్నాడు అనిపిస్తుంది. అందరి దగ్గర పోయి రీతు చేసింది అంటే ఆటోమేటిక్గా రీతుకు బాధ వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కించినారు డెమోన్కి రీతుకు మధ్యలో. అట్లా ఏది నారాయణ అనేది ఒకటి అదే ఈ అస్త్రం ఇచ్చినారు, పవరాస్త్ర ఇచ్చినారు. సో ఆ పవరాస్త్ర యూజ్ ఏమై ఉంటుంది అంటే ఎవరినైనా సేవ్ చేయడము, ఎవరికైనా ఇమ్యూనిటీ ఇవ్వడము అట్లాంటిది ఏమన్నా అవుతుందేమో. ఆ పవరాస్త్ర అయితే ఈరోజు ఇమాన్యుయల్ గెలుచుకున్నాడు. సో ఇప్పటి వరకు నేను అప్పటికప్పుడు జరిగింది చెప్పగలుగుతా కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేసి నేను ప్రెడిక్ట్ చేసి చెప్పలేను. సో ఇప్పటి వరకు ఉండే అప్డేట్స్ ఏంటంటే ఈరోజు లాస్ట్లో 2 టీమ్స్ డేంజర్ జోన్లో ఉన్నాయి. ఒకటి రితు అండ్ డెమోన్ టీం, ఇంకొకటి శ్రీజాన్ సుమన్ శెట్టి టీం. ఈ 2 టీమ్స్లో రితు చౌదరి ఆల్రెడీ సేవ్ అయిపోయింది కాబట్టి డెమోన్ పవన్, సుమన్ శెట్టి అండ్ శ్రీజ వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ ఈరోజు వైల్డ్ కార్డ్స్గా హౌస్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఇంకా అందరు ఎంటర్ అవ్వలేదు. అందరు ఎంటర్ అయిన తర్వాత ఆ హౌస్లో ఉండే డేంజర్ జోన్లో ఉండే వాళ్ళకి గేమ్స్ పెడతారంట. ఒక ఫిజికల్ టాస్క్, ఒక మెంటల్ టాస్క్, ఒక తెలివైన టాస్క్, ఏదో ఒక టాస్క్ పెడతారు. సో ఆ గేమ్స్ పెట్టిన తర్వాత గేమ్స్ గెలిచిన వాళ్ళు కాదు సేవ్ అయ్యేది, ఆ గేమ్స్ గెలిచిన తర్వాత అయినా కూడా ఆ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ఒకరిని హౌస్ నుంచి పంపించేస్తున్నారంట. ఈరోజు సెకండ్ ఎలిమినేషన్ జరగబోతోంది. నెవర్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ ఇట్లా ఒకటి జరిగింది, తెలుగు బిగ్ బాస్ హిస్టరీ ఇలాంటిది ఒకటి జరిగింది. వేర్ హౌస్ మేట్స్ అందరూ కలిసి ఈ వైల్డ్ కార్డ్స్ కలిసి ఒక పర్సన్ని హౌస్ నుంచి ఎలిమినేట్ చేసేలాగా నా భూతో నా భవిష్యత్తు ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్లో బట్ ఫస్ట్ టైం జరగబోతోంది. వేర్ వైల్డ్ కార్డ్స్ ఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ 1 person ఫ్రమ్ డెమోన్ పవన్, శ్రీజ ఆర్ సుమన్ శెట్టి. వాళ్ళు ఏ బేసిస్ మీద ఎలిమినేట్ చేస్తారనేసి మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళు కాంపిటీషన్ లాగా చూసుకుంటే ఫిజికల్ టాస్క్లో డెమోన్ పవన్ చాలా బాగా ఆడతాడు అండ్ డెమోన్ పవన్ కొంచెం బ్రెయినీ కూడా. డెమోన్ పవన్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు అనే ఒక పాయింట్లో డెమోన్ పవన్ ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. శ్రీజ ఉంటే మనకి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోతాయి, శ్రీజ ఉంటే ఈ గొడవలు ఎక్కువైపోతాయి, శ్రీజ ఉంటే మనల్ని ఏ టాస్క్లో అయినా మనల్ని ఓడించాలని చూస్తుంది అనే పాయింట్లో శ్రీజాని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సుమన్ శెట్టి విషయానికి వస్తే సుమన్ శెట్టి మనకంత కాంపిటేటరే కాదు, మనం కాంపిటీషన్ ఉండే వాళ్ళతోనే ఆడతాము, కాంపిటీషన్ కాని వాళ్ళతో ఎందుకు మనం ఆడేది
అనే పాయింట్ ఉండి వీక్ కంటెస్టెంట్ కాబట్టి ఎట్లా సేవ్ అవుతున్నాడో తెలియదు కాబట్టి సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అయ్యే 6 వైల్డ్ కార్డ్స్ ఒపీనియన్ మీద డిపెండ్ అయ్యి ఉంది ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి. వాళ్ళు కానీ మాకు స్ట్రాంగ్ వద్దు అనుకుంటే డెమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోతాడు, మాకు ఆర్గ్యుమెంట్స్ వద్దు అనుకుంటే శ్రీజ ఎలిమినేట్ అయిపోతుంది, లేదు మేము స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తోనే పోటీ పడతామనే పాయింట్లో ఉంటే మాత్రం ఈ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతాడు. సో వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉన్నారో ఏమో అని చెప్పేసి మనకు తెలియదు. వాళ్ళు నిజంగానే ఒక మంచి మైండ్ సెట్లో ఉండి మనం కాంపిటీటర్స్తోనే ఆడతాము, నేను కాంపిటీషన్ ఉంటేనే ఆడతా, సమఉజ్జి ఉంటేనే ఆడతా, ఆపోజిట్ వాడి చేతిలో కత్తి ఉంటేనే నేను ఫైట్ చేస్తాను అనేలాంటి ఎథిక్స్ ఉండేవాళ్ళు, అలాంటి ఒక మైండ్ సెట్ ఉండేవాళ్ళు, అట్లాంటి ఒక ప్రిన్సిపల్ ఉండేవాళ్ళు అంటే ఖచ్చితంగా సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తారు. అదర్వైజ్ వన్ ఆఫ్ దెమ్ విల్ బీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ టుడే. డెమాన్ పవన్ కానీ శ్రీజ కానీ, అది ఎవరు అనేసి నాకు తెలీదు. సో ఇద్దరికి ఏవీస్ రెడీ చేస్తున్నారు, డెమాన్ పవన్కి శ్రీజాకి. సుమన్ శెట్టికి ఆల్రెడీ రెడీ చేసి ఉంటారు బికాస్ ఆల్రెడీ బాటమ్ 2లో ఉన్నారు కాబట్టి. అండ్ ఆల్సో వీళ్ళందరికీ అగ్రిమెంట్లోనే ఉందంట, ఈ ఆడియన్స్ ఓట్స్ అన్నీ కన్సిడర్ చేసినా కూడా లీస్ట్ కాకుండా బాటమ్ 2లో ఉంటే కూడా ఎలిమినేట్ చేస్తాము అని చెప్పేసి అగ్రిమెంట్లో కూడా ఉందంట. సో ఒక 45 పేజెస్ అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ ఎవరు చదవరు, ఊరికే సైన్ చేసుకుంటూ పోతారు 45 పేజీల మీద. సో 45 పేజీల్లో వన్ ఆఫ్ ద పాయింట్స్ ఏముందంటే, నువ్వు లీస్ట్లో ఉన్నా ఉండకపోయినా నువ్వు బాటమ్ 2లో ఉంటే యూ మైట్ గెట్ ఎలిమినేటెడ్ అనేసి ఉందంట. సో ఇన్ దట్ వేస్ మేబీ ఎలా తీసుకుంటారో డెసిషన్ ఏంటి అని తెలీదు. బట్ ఐఎమ్ సో 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 సాడ్, చాలా బాధగా ఉంది దట్ డెమాన్ పవన్ ఆర్ శ్రీజ ఎలిమినేట్ అయిపోతారేమో అని ఒకటి ఇది అట్లే చురుక్ అంటా ఉంది. బికాస్ దే అబ్సల్యూట్లీ డిజర్వ్. ఒక కామనర్గా వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యి చాలా అగ్ని పరీక్షలు చూపించుకొని హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా వాళ్ళు చాలా టాస్కులు చాలా బాగా ఆడి చాలా అంటే ఇద్దరు మంచి కంటెస్టెంట్స్. డెమాన్ పవన్ ఈజ్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్ అండ్ శ్రీజ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కంటెస్టెంట్. ఒకవేళ శ్రీజ ఎలిమినేట్ అయిపోతే అంటే ఇప్పుడు మీకు అనిపించవచ్చు, మేము ఓట్లు వేసే వాళ్ళము పుష్పాస ఓట్లంతా వేసి మేము గెలిపించుకోవాలనేసి అనుకున్నాం కదా, మా ఓట్లంతా కన్సిడరేషన్ లేదా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. బట్ ఈసారి తెలుగు బిగ్ బాస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా చేద్దామనేసి అనుకుంటున్నారు కాబట్టి, ఇట్లా అగ్ని పరీక్ష కామనర్స్ ఇట్లా ఎప్పుడూ చేయలేనిది చేసినారు కాబట్టి ఓట్స్ కొన్నిసార్లు కన్సిడర్ చేయరేమో. చాలాసార్లు మనం ఓట్లు వేసి ఒకరు వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటే కూడా వాళ్ళకి కానీ ఇమ్యూనిటీ షీల్డ్ వచ్చిందంటే ఏంటది లాస్ట్లో అదేమొస్తుంది, అది ఎలిమినేషన్ షీల్డ్ ఏమొచ్చింది మా సీజన్లో రాజుగారి దగ్గర ఉండింది కదా, ఎవిక్షన్ పాస్ వస్తే ఎవిక్షన్ అవ్వాలి అనేసి అనుకున్నా కూడా ఎవిక్షన్ పాస్ తీసుకుని ఎట్లయితే సేవ్ అయిపోతారో అప్పుడు ఎట్లయితే మీ ఓట్స్ కన్సిడరేషన్ అవ్వదో సేమ్ అట్లే ఈ వారం కూడా మీ ఓట్లు కన్సిడర్ చేయట్లేదు. ఈ వైల్డ్ కార్డ్స్ అందరు వెళ్ళి ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. అది ఎవరిని ఎలిమినేట్ చేస్తారు, వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అందరూ దమ్ముండే వాళ్ళే, అందరూ వార్మ్ బ్లడెడ్, అందరూ యంగ్స్టర్సే పోతున్నారు. అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్స్ తమిళ్ బిగ్ బాస్లో కూడా రచ్చ లేపింది మామూలుగా కాదు, ఆయేషా. సో వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి మేబీ ఒక మంచి డెసిషన్ తీసుకొని మనకి కాంపిటీషన్ ఉండే వాళ్ళతోనే మనం ఆడదాము అనే ఒక పాయింట్లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తే మంచిది అనేసి అనుకుంటున్నా. బికాస్ డెమాన్ పవన్ అండ్ శ్రీజ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ టు స్టే ఇన్ ది హౌస్. అప్పుడే వీడియోలో ఏదో నేను కామెడీగా శ్రీజ పేరు చెప్తారు అది ఇది అని చెప్పేసి తగలబెట్టేస్తా, ఢిల్లీ తగలబడిపోతుంది అని చెప్పేసి మాట్లాడినాను, కానీ నేను పోయి ధర్నా చేస్తా అనేసి మాట్లాడినాను. కానీ నిజంగా నాకు అంత సీన్ లేదు, ధర్నా చేసి అబ్బా పెట్టి పేల్చేస్తా అంత సీనే లేదు. అబ్బా సాయిరామ్, నేనేదో అట్లే సుడిలాగా చెప్పి ఒక పుష్ప తగ్గేదేలే, చెన్నకేశ్వరరెడ్డి, నరసింహారెడ్డి, ఆదికేశ్వరరెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని డైలాగులు వేసుకుంటా ఉన్నాను. కానీ నాకంత లేదు, నేను ఈరోజు బాధపడ్డం తప్ప ఇంకేం లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఒక బిగ్ బాస్ లవర్గా ఒక మంచి డిజర్వింగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్ళిపోకూడదని చెప్పేసి నేను ప్రే చేస్తాను. సో మీరు కూడా ఇంకా ఎపిసోడ్ అవ్వలేదు కాబట్టి ప్లీజ్ ప్రే ఫర్ డెమాన్ పవన్ అండ్ శ్రీజ. ఈ సీజన్ ఏందో ప్రతి నిమిషం క్లైమాక్స్లా ఉంది, అన్ని సీజన్ల కంటే వెరైటీగా అన్ని ట్విస్ట్లతో ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంది. సో ప్లీజ్ ప్రే ఫర్ దెమ్. ఐ రియలీ విష్ ద డిజర్వింగ్ కంటెస్టెంట్ స్టేస్ ఇన్ ది హౌస్ అండ్ డు నాట్ గెట్ ఎలిమినేటెడ్. ఇది అప్డేట్. ఐ నో ఇట్ హర్ట్స్, ఇట్ యాక్చువల్లీ ఏక్డ్ మై హార్ట్ టు. నా గుండె బాధగా అనిపించింది. డెమాన్ పవన్ వెళ్ళిపోతే రితు పరిస్థితి ఏంది, శ్రీజ వెళ్ళిపోతే కళ్యాణ్ పరిస్థితి ఏంది, ఏం అర్థం కాలే. ఏమైపోతారో, మనకే ఇంత బాధగా ఉంటే వాళ్ళు ఏమైపోతారో, సడన్ షాకింగ్ ఎలిమినేషన్కి వాళ్ళు ఏమైపోతారో, సడన్ షాకింగ్ ఎలిమినేషన్కి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఏమైపోతారో. బికాస్ వాళ్ళు ఆడియన్స్ ఓట్స్ వల్ల కాదు, ఈ వైల్డ్ కార్డ్స్ వల్ల ఎలిమినేట్ అయిపోయారు అనేసి అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. ఐ కెన్ జస్ట్ ఇమాజిన్. నా 9th వీక్ నాకు ఆడియన్స్ నన్ను ఎలిమినేట్ చేసినా కూడా దట్ వాజ్ అ వెరీ బిగ్ షాకర్ టు మీ. ఇప్పుడు హౌస్లో ఉండే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఢిల్లీ తగలబడిపోతుందేమో, చాలా బాధగా ఉంది నాకైతే. ఐ ఫీల్ సో 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 బ్యాడ్. కామనర్స్ నుంచి మాత్రం ఎలిమినేట్ అవ్వకూడదు అనేసి
అబ్బా సాయిరా ప్లీజ్ కోరుకుంటున్నాను నేనైతే. ఇట్ ఈస్ అ వెరీ షాకింగ్ అప్డేట్. క్వశ్చన్లు వాళ్ళకి ఇవ్వాలంటే కూడా ఏం క్వశ్చన్లు ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అంతవరకు దిస్ మీ యోగి త్రిల్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద పర్సన్. ఐ లవ్ యూ గైస్. ఐ నో యూర్ ఫీలింగ్ వెరీ సాడ్. ఇఫ్ యూర్ ఫీలింగ్ సాడ్, లైక్ దిస్ వీడియో అండ్ ఫీల్ సాడ్ ప్లీజ్ గైస్. హైప్ కూడా చేయండి వీడియోని. బాయ్.